ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగునా ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. సింహరాశి వారికి 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మొత్తము మనం చూసినట్టయితే ముందుగా ఈ సింహరాశి వారికి జనవరి, మే మధ్యకాలంలో కనుక చూసినట్టయితే గురుగ్రహం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. అయితే ఎప్పుడైతే జూన్ 2కి గురువు మనకు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడో అంతకంటే ముందు దాదాపు జనవరి నుంచి జూన్ వరకు గురువు మనకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి ఈ సింహరాశి వారికి లాభస్థానం అవుతుంది. కాబట్టి గురుగ్రహం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి మొదటి భాగంలో మనకు కలుగుతున్నాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది, ధనలాభము అనేది ఉంటుంది, అన్నింట విజయం అనేది గురుగ్రహం వల్ల కలుగుతాయి. నూతన వ్యక్తులను మీరు స్నేహితులుగా చేసుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు ఈ సింహరాశి వారికి కలుగుతాయి. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారికి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మీకు కలుగుతాయి. చక్కటి ఆలోచనలు వస్తాయి. నూతన ప్రాపర్టీస్ కానీ ఆభరణాలు కానీ కొనుక్కునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ధార్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో, స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఫోకస్ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తీర్థయాత్రలు కానీ లేదా గుళ్ళు, గోపురాలు సందర్శించేటటువంటి అవకాశాలు మొదటి భాగంలో ఈ రాశి వారికి మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ మొదటి భాగము వాహనాలు కొనడానికి సరియైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీ స్థాయికి తగినటువంటి వాహనాన్ని మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. గురువు ముఖ్యంగా నాలెడ్జ్కి కారకుడు కాబట్టి ఏదైతే కొత్త విషయాలను నేర్చుకొని తద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ రాశి వారికి మొదటి భాగంలో కనిపిస్తుంది.
అదేవిధంగా గురువు పంచమ స్థానం పైన దృష్టి ఉంటుంది. అదేవిధంగా నవమ భావం పైన దృష్టి ఉంటుంది. కాబట్టి మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. అంటే మీ యొక్క పిల్లలు మంచి ప్రోగ్రెస్ పొందేటటువంటి అవకాశాలు మనకు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి కూడా సఫలీకృతం ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ పిల్లలకు గౌరవము లభించడము, వారు ఒకవేళ మంచి పదవులు కానీ లేదా వారికి ఉద్యోగం కానీ గురించి చూస్తున్నట్టయితే వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మనకు జూన్ వరకు రావడం లాంటి ఫలితాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే ఎప్పుడైతే అక్టోబర్ 31 తర్వాత దాదాపుగా జూన్ తర్వాత ముఖ్యంగా గురువు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు, 12వ స్థానంలోకి సంచారం చేస్తాడు. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అంటే జూన్ కంటే ముందు గురువు చాలా చక్కగా ఉన్నాడు, జూన్ తర్వాత అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా ఏదైనా సర్జరీ చేయవలసినటువంటి అవసరం కనుక వస్తే అది మీకు ఫేవరబుల్గా ఉంటుంది అని మీరు గమనించండి. ఇక చూసినట్టయితే అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ మీకు గురువు 1వ స్థానంలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ 1వ స్థానంలో సంచారం అనేది ఉద్యోగస్తులకు అంతగా అనుకూలంగా ఉండదు అని చెప్పాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, కానీ కష్టపడిన తర్వాతనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కూడా పనిచేస్తున్న వారికి కాస్త చిన్న ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అధికారులతో సఖ్యతగా మెలగండి, మీ తోటి ఎంప్లాయీస్తో సఖ్యతగా మెలగండి. తద్వారా వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ సింహరాశి వారికి కలుగుతాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురువు 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క సొంత వాళ్ళే మీకు వ్యతిరేకంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి, ఓపిక వహించండి, సంయమనం పాటించండి. తద్వారా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తము కలుగుతాయి. ముఖ్యంగా రాహు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి భార్య భర్తల మధ్య కాస్త సంయమనం అవసరము, చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కేతు కూడా 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఖర్చులు అధికంగా ఉండే అవకాశము, అదేవిధంగా లోన్స్ తీసుకోవడము లాంటివి కలిగేటటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా శనికి, రాహువుకు, కేతువుకు ఈ ముగ్గురికి మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ 2026వ సంవత్సరంలో అనుకూలత అనేది పెరుగుతుంది. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం క్యం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము, శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి,
మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగున గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతుగ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం బ్రీం బ్రౌం సహా రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.